మంగళగిరిలో టీడీపీ హత్య రాజకీయాలు చేస్తోంది. ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు తెగపడుతున్నారు పచ్చబొక్కలు. మేకా వెంకటరెడ్డిపై లోకేష్ గ్యాంగ్ హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలను పరామర్శించారు. గుంటూరు జిల్లా మణిపాల్ హాస్పిటల్లో మేకా వెంకటరెడ్డి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి పరామర్శించారు. మేకా వెంకటరెడ్డి కుటుంబీకులను సైతం అయోధ్య రామిరెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. ఎలాంటి భయం లేదని, అండగా ఉంటామని అయోధ్య రామిరెడ్డి భరోసా కల్పించారు. ఇక తాడేపల్లిలో అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదంటూ ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. సుమారు 5-6 టూ వీలర్స్ మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళు మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని అడ్డుకోవటం, మా వాళ్ళు ఏ ఇంటికి వెళితే అక్కడికి వెళ్ళి తెలుగుదేశాన్ని, నారా లోకేష్ని పొగుడుతూ కేకలు వేయటం, అంతేకాకుండా చివరికి మా కార్యకర్తని నిన్న చాలా వేగంగా వచ్చి టూ వీలర్ తోటి మరి ఢీ కొట్టడం, దానిలో నిన్న వెంకటరెడ్డి గారు, మేకా వెంకటరెడ్డి గారు గాయపడటం, ఇవాళ నేను పెద్దలు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారు ఆసుపత్రికి వచ్చి పేషెంట్ని చూద్దామని రావటం, వైద్యులు మాకు చెప్పింది ఆయన బ్రెయిన్ డెడ్ అయి ఉన్నారు, ఇక మేము ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. వెంకటరెడ్డి గారికి యుక్త వయసు వచ్చినటువంటి ఒక పాప, మొన్న మధ్యనే డిగ్రీ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక కుమారుడు. ఎంత దారుణంగా మంగళగిరిలో నారా లోకేష్, తెలుగుదేశం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని అనటానికి ఇది పరాకాష్ట. ఎన్ని ఎన్నికలు జరిగినా కూడా ఏనాడు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరగల. గతంలో 2019లో ఇదే ప్రాంతంలో నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి నిలబడ్డప్పుడు తాడేపల్లి టౌను, తాడేపల్లి అర్బను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10,500 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. మళ్ళా అలాంటి రోజులు వచ్చినాయి. ఇంకా ఎక్కువ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఇది జరిగింది అని చెప్పి నేను చెప్పటంలో ఏమాత్రం వెనుకడుగు వేయను. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గోండాలు అనుకోవాలి, గోండాలే వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితిని అంతా కూడా గమనించి ఏ పరిస్థితుల్లో మేము ఓడిపోతున్నాం కాబట్టి వీళ్ళని ఇబ్బంది కలగజేయాలి అని చెప్పి కొంతమంది తాగుబోతుల్ని ఏర్పాటు చేసి గందరగోళం సృష్టించాలి అనే ఆలోచనతో దాదాపు 100 కిలోమీటర్ల పైగా స్పీడ్తో వచ్చి మేకా వెంకటరెడ్డి గారిని గోడకి గుద్దినట్టుగా చేశారు. నిజంగా ఎంత ఘోరం అంటే మనం చూసినటువంటి వాళ్ళు చెప్పారు, ఇలాంటి పరిస్థితి ఎవరు కూడా ఉండకూడదు. పొలిటికల్గా, రాజకీయంగా ఉండొచ్చు, కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి ఏ పార్టీ కూడా పోకూడదు. మంగళగిరిలో టీడీపీ హత్య రాజకీయాలు చేస్తోంది. ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు తెగపడుతున్నారు పచ్చమోకలు. మేకా వెంకటరెడ్డిపై లోకేష్ గ్యాంగ్ హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను, నాతో నేరుగా వచ్చి మాట్లాడంటే ఖచ్చితంగా 3 కేసులు ఉండాలి, ఎవరినైనా ఏదైనా చేయండి, నేను చూసుకుంటానంటూ మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దాడులకు దారితీస్తున్నాయి. మంగళగిరిలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి మేకా వెంకటరెడ్డిపై
లోకేష్ సంబంధించినటువంటి వ్యక్తులు, లోకేష్ అనుచరులు దాడి చేశారు. ప్రస్తుతం వెంకటరెడ్డి మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన బ్రెయిన్ డెడ్ అవడంతో వైద్యుల బృందం ఆయనకు చికిత్సను అందిస్తోంది. ఇప్పటికే ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు వెంకటరెడ్డిని పరామర్శించి వైద్యుల వద్ద వివరాలు తెలుసుకుని వెళ్లారు. దీనికి సంబంధించి మంగళగిరికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్ వద్ద చేస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరి వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎందుకు అసలు ఈ దాడి జరిగింది, ఆ వైద్యులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది? లేదండి, 99% డాక్టర్లు పాపం రాత్రి చాలా కష్టపడి 2 గంటల వరకు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ చాలా విషమంగా ఉంది. ఇంకో 4 గంటలు 2 గంటలు తెలిసిదని చెప్పారు. ఇదైతే అత్యంత బాధాకరమైన విషయం అండి. లోకేష్ నేరుగా ఎవరినైనా కొట్టండి, ఏదైనా చేయండి, నేను చూసుకుంటాను, నా దగ్గరికి రావాలంటే కొన్ని కేసులు ఉంటాయి కానీ నాతో మాట్లాడడానికి వీల్లేదు, ఎంత ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద పోస్ట్ ఇస్తానంటూ కూడా బహిరంగంగా చెప్తున్నారు. అవేమన్నా ఈ అటాక్స్ కి దారితీసాయా? ఖచ్చితంగా ఇక్కడ నారా లోకేష్ 2019లో ఘోరంగా పరాజయం పొందారు. ఈ రోజు ఒక బీసీ మహిళ చేతిలో ఓడిపోతున్నాడు అన్న ఆలోచన నిన్న ఆయన జరిగిన నామినేషన్ మంగళగిరి నియోజకవర్గంలో ఉండి కూడా ఆయన నామినేషన్ వేయడానికి రాని సందర్భం, అక్కడ జనాలు ఎవరు లేని సందర్భం. ఇందాక మీరు అన్నట్టుగా ఎవడైతే దాడులు చేస్తాడో, ఎవడైతే కేసులు పెట్టించుకుంటాడో వాడికి నేను పదవులు ఇస్తాను, ప్రోత్సహిస్తాను అన్నట్టుగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేసిన వాడికి మేము అధికారంలో రాగానే నామినేట్ పోస్ట్ ఇస్తాను అంటే ఏమని ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు? ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం ఎంతో శాంతియుతంగా ఏ ఎలక్షన్ ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ లో గొడవలు లేవు. ఇవాళ కావాలని పని కట్టుకొని లోకేష్ అనేవాడు ఓడిపోతున్నాడన్న ఆలోచనతోటి ఇలాంటి వికృతి చేష్టలకి పూనుకొని దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లోకేష్ మీద ఇటువంటి పబ్లిక్ మీటింగ్ లో కూడా లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తున్నాడు. చట్టపరమైన చర్యలు తీసుకుని లోకేష్ కి తగిన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుని అతన్ని అరెస్ట్ చేయవలసిందిగా అయితే మేమైతే కోరుకుంటా ఉన్నాం. తాడేపల్లిలో 23 వార్డుల్లో కూడా ప్రతిరోజు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న నామినేషన్ కూడా ఫెయిల్ అవడంతో ఏ విధంగానైనా సరే తాడేపల్లిలో భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ వాతావరణాన్ని పాడు చేయాలి. మా తెలుగుదేశం అని అంటే ఇప్పుడే చెప్తా ఉన్నాడు లోకేష్ గారు, మేము అధికారంలోకి వస్తే నేను ఎర్ర బుక్ పెట్టాను, అందులో పేర్లు రాసుకొని అందరినీ పగ తీర్చుకుంటాను అనేది ముందుగానే మొదలుపెట్టినట్టున్నాడు. ఈ రోజున ఎవరైతే యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళని గుర్తించి ఈ విధమైనటువంటి భౌతిక దాడులు చేయడం, సాక్షాత్తు సీఎం గారి మీదే మొన్న రాయితో దాడి చేసి ఆయన హతమార్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఒక సచివాలయ కన్వీనరు, చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, గతంలో కూడా ఎప్పుడూ ఆయనకి గొడవలు చేసినటువంటి లేకపోతే దాఖలాలు లేవు. అటువంటి వ్యక్తిని కావాలని చెప్పి బైక్ పై వచ్చి రెచ్చగొడుతూ నినాదాలు చేస్తూ లోకేష్ ఉన్నాడు మాకు అండగా అని చెప్పి, మాకు ఎటువంటి భయం లేదని చెప్పి వాళ్ళు ధైర్యంగా బహిరంగంగానే చెప్పి కావాలని ఎదురుగా వచ్చి బండితో ఇతన్ని వెంకటరెడ్డి గారిని గుద్దటం, ఆయన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు కూడా మరి ప్రయోజనం లేకపోయింది. మరి ఆయన పరిస్థితి చాలా విషమంగా, ఆందోళనగా ఉంది. నాకు ఇదంతా చూస్తా ఉంటే ముఖ్యమైన నాయకులకు కూడా రాబోయే రోజుల్లో వీళ్ళ వలన ప్రాణాపాయం కూడా ఏమన్నా ఉంటుందేమోనని భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయండి. ఎందుకంటే బహిరంగంగా ఈ విధంగా దాడులకు తెగబడుతున్నారంటే మరి గంజాయి బ్యాచ్ని అడ్డం పెట్టుకుని లేకపోతే బ్లేడ్ బ్యాచ్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే జులాయిగా తిరుగుతారో వాళ్ళందరినీ ప్రోత్సహించడం, పార్టీ తరఫున వాళ్ళని వాళ్లే పోషించి ఈ విధమైనటువంటి దాడులు చేపించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అండి. లోకేష్ గారికి ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి ఈ పందాలో వెళ్తే మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతావు. నువ్వే రాదలుచుకుంటే 14 నుంచి 19 దాకా నీ మేనిఫెస్టో తీసుకురా. మేము 19 నుంచి 24 తీసుకుని మా మేనిఫెస్టో తీసుకొస్తాం. తీసుకొచ్చి దేనికైనా ఎక్కడికైనా రెడీ అయ్యి తాడేపల్లి కానీ మంగళగిరి కానీ ఎక్కడైనా రండి, మా కార్యకర్త వస్తాడు. మా కార్యకర్త మాట్లాడడానికి మీరు సమాధానం చెప్పండి. అంతేగాని ఇట్లా అరాచకం సృష్టిస్తే మాత్రం తాడేపల్లి గడ్డ ఊరుకోదు. రాజకీయంగా ఎలాంటి పరిస్థితి ఉంది? ఇక్కడ ఒక మహిళ పోటీ చేస్తుంది లోకేష్ పైన, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంది? బాగుందండి. లోకేష్ గారికి కంటే కూడా మురుగుడు లావణ్య గారికి, బీసీ సామాజిక వర్గం చెందిన అమ్మాయికి చేతిలో ఘోరంగా ఓడిపోతున్నారు. అవన్నీ ఓటమి చూసే ఇవన్నీ మనసులో పెట్టుకుని ఏదో అల్లరి చేద్దాం, చిల్లర మల్లరి చేస్తున్నారు. మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా లోకేష్ ఓటమి భయంతోనే ఈ తరహా దాడులకు తెగబడుతున్నారు. కార్యకర్తలు గానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి చోటమోట నాయకులను రెచ్చగొట్టి కొంతమందికి డబ్బులు ఇచ్చి మరీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి శ్రేణులను భయపెట్టి దాడులు చేసి ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు. ఖచ్చితంగా వీటన్నిటి కూడా భయపడేది లేదని కూడా వారంతా తేల్చి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో సంతోష్తో అమర్, సాక్షి టీవీ, మంగళగిరి.